పివి నరసింహారావు గారి ప్రభుత్వం తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలైనా సరే ఓ రకంగా సంకీర్ణ ప్రభుత్వాలే. ఈ సంకీర్ణ ప్రభుత్వాలలో ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు కొన్ని అడ్డంకులు, కొన్ని సమస్యలు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మద్దతుతో ప్రభుత్వాలు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నేరుగా ఇట్లా నడిచినాయి. ఇక్కడ ఏమైపోయిందంటే ఢిల్లీలో ఎంపీలకి ఇళ్ళు, మంత్రులకి ఇళ్ళు ఇట్లాంటి ప్రభుత్వం కేటాయిస్తుంది. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ వాళ్ళని ఖాళీ చేయించడానికి వెనకాడారు మిత్రపక్ష ఎవరు అధికారంలో ఉన్నా సరే. అంటే ఓడిపోయిన వాళ్ళని ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఖాళీ చేసేవాళ్ళు కాదు, వీళ్ళు అడిగితే టైం అంటుండేవాళ్ళు, అలా నడిచిపోయేది. దాంతో అట్లాంటి వాళ్ళకి అక్కడ ఎంపీలకి అద్దెలకి తీసుకుని అక్కడే ఏదో ఒక అపార్ట్మెంట్లో వాటిట్లో ఆ డబ్బులు ప్రభుత్వం కడతా వచ్చేది. అంటే ఇక్కడ ఇదేమో డబ్బులు రావు, పైగా అక్కడ ఇది చక్కటి లగ్జూరియస్గాను సిస్టమేటిక్గా ఉంటాయి అన్నమాట. ఇవి పోనిచ్చే వాళ్ళు ఖాళీ చేసేవాళ్ళు కాదు. అయితే మోడీ సర్కార్ వచ్చాక అలా ఖాళీ చేయమన్నప్పుడు పెద్ద రచ్చ నడిచింది, గుర్తుంది కదా. కాంగ్రెస్ని కావాలని, విపక్షాలని కావాలని ఖాళీ చేపిస్తున్నారు. బట్ వాజ్పేయి ఇల్లు ఖాళీ చేసేశారు. లేదా ఎప్పుడైనా సరే బీజేపీ వాళ్ళు అయితే అలా ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం, మూడోసారి ఎన్నికైంది బీజేపీ ప్రభుత్వం. మరి బీజేపీ వాళ్ళు క్రిందటిసారి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా ఎన్డీఏ కూటమి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఖాళీ చేస్తారా, వాళ్ళనే ఉంచుతారా? ఇది అందరి ముందున్న సందేహం. కానీ మొహమాటం ఏం లేదు మోడీకి అన్నటువంటిది తేలిపోయింది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన పార్లమెంట్ సభ్యులు తమ అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జూలై 11 దాకా గడువు ఇచ్చింది. ఎంపీల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఈ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన సిట్టింగ్ ఎంపీలు నెల రోజుల్లో బంగ్లాని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రెగ్యులర్ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసు అందిన 30 రోజుల్లో ఖాళీ చేయాలి. ఇందులో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీలు తమ క్రితం కేటాయించిన నివాసాల్లో అలాగే కొనసాగుతారు. ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాల్సిన వారి జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్, సాధ్వి నిరంజన్ జ్యోతి, భగవంత్ కుబా, భారతీ పవార్ తదితరులతో పాటు ఈసారి బీజేపీ నుంచి టికెట్ దక్కని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి వంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న వాళ్ళలో ఉన్నారు. ఖాళీ చేయబోతున్నారు వాళ్ళంతా.